డ్రగ్స్ కేసులో సినీ తారల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. నోటీసులు జారీ చేసిన సినీ తారలకు సంబంధించి పక్కా ఆధారాలు సేకరించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. అర్ధరాత్రి వరకు కెల్విన్ ను విచారించి ఆధారాలను సేకరించారు సిట్ అధికారులు. నోటీసులు ఇచ్చిన 12 మంది డ్రగ్స్ వాడినట్టు పక్కా ఆధారాలున్నాయంటున్నారు. డ్రగ్స్ కోసం ఎవరు ఎప్పుడు ఎక్కడ కలిశారో పక్కా ఆధారాలు సేకరించారు పోలీసులు. ఎవరు డ్రగ్స్ తెచ్చి ఎవరికి ఇచ్చారో కూడా తమ దగ్గర ఆధారాలున్నాయంటున్నారు. మరోవైపు కెల్విన్ విచారణ పూర్తయ్యాక మరికొందరు సినీ తారల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కెల్విన్ తో పాటు ఖుద్దూస్, వాహిద్లను ఒకే చోట చేర్చి విచారణ కొనసాగించారు సిట్ అధికారులు. నిన్న అర్ధరాత్రి వరకు వీరిని విచారించి కీలక సమాచారం రాబట్టారు. ఇవాళ మరోసారి విచారించి ఈ కేసులో పూర్తి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు సిట్ అధికారులు. మరోవైపు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న సినీ తారలు విచారణ నుంచి తప్పించుకునేందుకు కన్నింగ్ ప్లాన్స్ వేస్తున్నారు. సిట్ అధికారులు ఇప్పటికే 12 మందికి నోటీసులు పంపించారు. 19 నుంచి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే కెల్విన్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు నోటీసులు ఇచ్చామంటున్న అధికారులకు కొత్త ప్రశ్నలు వేస్తున్నారు సినీ తారలు. తమ సెల్ ఫోన్లు వ్యక్తిగత సహాయ సిబ్బంది వద్దే ఉంటాయంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. తమ దగ్గర పనిచేసేవారే దుర్వినియోగం చేసి ఉండొచ్చు అంటూ వివరణ ఇస్తున్నారు. చట్టాన్ని గౌరవిస్తాం, కానీ అన్యాయంగా కేసుల్లో ఎలా ఇరికిస్తారంటూ కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు సినీ తారలు. అయితే డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకున్న అధికారులు లోతైన దర్యాప్తు, పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వాళ్లతో సినీ తారలు ఎప్పుడు మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు సెల్ టవర్ లొకేషన్లను తెప్పించుకుంటున్నారు. అలానే వారి హెల్త్ కండిషన్ రిపోర్ట్స్ సిట్ తెప్పించుకుంటోంది. ఇలా పూర్తిగా ఆధారాలు సేకరించాకే పేర్లు బయట పెట్టేందుకు సిద్ధమవుతోంది. అటు సిట్ నోటీసులకు బ్రేక్ పెట్టేందుకు మంతనాలు జరుపుతున్నారు సినీ తారలు. సినీ పెద్దలను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. తమను ఎలాగైనా కేసు నుంచి బయటపడేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు డ్రగ్స్ దందాపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా స్పందించింది. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న ఎవరిని వదలొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కు తేల్చి చెప్పారు. కేసీఆర్ అకున్ సబర్వాల్ కు ఫోన్ చేశారు. సీఎం సూచనలతోనే లీవ్ ను రద్దు చేసుకున్నారు అకున్ సబర్వాల్. కేసు తీవ్రత దృష్ట్యా తన లీవ్ ను కూడా రద్దు చేసుకున్నానని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఉన్న వారందరి పేర్లు బయటపెట్టాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇంకోవైపు ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. వీరిలో A1 గా కెల్విన్ ఉన్నాడు. అబ్దుల్ ఖుదూస్, అబ్దుల్ వాయిద్, ఆమెన్ నాయుడు, నిఖిల్ శెట్టి, కుందన్ సింగ్, అనిరుద్, సంతోష్, దీప్, మహమ్మద్ జీ అలీఖాన్, బెర్లాండ్, విల్సన్, అనీష్, రితుల్ అగర్వాల్, పీయూష్లు ఉన్నారు. తాజాగా మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 14కు చేరుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఇవాళ సాయంత్రం వరకు కెల్విన్ అండ్ మరో ఇద్దరి విచారణ కొనసాగుతుంది. మరి ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఏమేం కొత్త అంశాలు బయటపడ్డాయి? ఎవరైనా కొత్త పేర్లు వెల్లడించారా వారు? మరొక 2 రోజుల్లో ఎంటైర్ డ్రగ్స్ కేసులో ఒక కొత్త ఇన్వెస్టిగేషన్ ప్రారంభం కానుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి 12 మంది సినీ తారలను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇప్పటికే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిద్ధం చేసుకుంది. ఏ రకంగా వాళ్ళని విచారించాలి, కెల్విన్ వాళ్ళకి ఏ రకంగా సప్లై చేశాడు, కెల్విన్ ఒక్కడే కాకుండా ఈవెంట్ చాలా మంది కూడా అతనికి సాయం చేశారు. కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్లు ఎవరు, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అయ్యారు, ఈ ఎంటైర్ 12 మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు విచారణకు హాజరయ్యే సమయంలో వాళ్ళ దగ్గర సాక్ష్యాలను మరొకసారి పరిశీలించుకున్నాక వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలన్న ఉద్దేశంతో కెల్విన్ ని రాత్రంతా కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. 1248 కాంటాక్ట్స్ ఈ డ్రగ్స్ దందాల్లో బయటపడ్డాయి. ఆయన ఫోన్ లో దాదాపు 3000 కాంటాక్ట్స్ ఉన్నప్పటికీ కూడా 12,000 అంటే 1248 కాంటాక్ట్స్ సంబంధించినటువంటి అనలైజ్ అయిపోయింది. కాబట్టి దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆ నెంబర్స్ వాడారు, నిజంగానే డ్రగ్స్ తీసుకోవడానికి డైరెక్ట్ గా ఈ 12 మంది వచ్చారా లేకపోతే వేరే ఎవరైనా పంపించారా, ఇన్వెస్టిగేషన్ అంతా రాత్రంతా కొనసాగింది. ఈ రోజు కూడా కెల్విన్, ఖుదూస్, వాహబ్ల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజుల విచారణ మాత్రం ఈ 12 మందిని విచారించడం కోసం కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ఈ రోజు సాయంత్రం వరకు కూడా విచారించి మరికొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ డేటా అంతా కూడా సేకరించి ఆధారాలతో సహా వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వనే ఉద్దేశంతో మాత్రం సిట్ ఉంది. ఈ రోజు రాత్రి వరకు కూడా
ఈ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగనుంది. రైట్ విజయ్.